అన్సాల్వ్డ్ మిస్టరీస్ కేస్ నెంబర్ 3 ది చిల్లింగ్ మిస్టరీ ఆఫ్ ది బ్లాక్ డాలియా. ఇది ఏదో ఒక సాధారణ కేసు కాదు, ప్రపంచాన్నే షాక్ గురి చేసిన మర్డర్ మిస్టరీ. ఇది హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన మరియు రహస్యంగా మిగిలిపోయిన కేసుల్లో ఒకటి. 1947 జనవరి 15న లాస్ ఏంజల్స్ నగరంలోని లీమోట్ పార్క్ అనే ప్రాంతంలో ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ యొక్క శరీరం 2 భాగాలుగా వేరు చేసి పడి ఉంది. ఈమె పేరు ఎలిజబెత్ షార్ట్. ఆమెను బ్లాక్ డాలియా అని పిలుస్తారు, ఎందుకంటే ఆమెకు నలుపు రంగు దుస్తులంటే ఇష్టం. ఫ్యాషన్లో ఈమెకు ప్రత్యేకమైన పేరు ఉండేది. ఎలిజబెత్ను అత్యంత భయంకరంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని 2 భాగాలుగా విభజించారు, హింసకు గురి చేశారు మరియు ఆమె ముఖం మీద చిరునవ్వులా కనిపించే గాయాలను సృష్టించారు. ఈ హత్యను చూస్తే ఇది ఒక సాధారణ వ్యక్తి చేసే పని కాదని అనిపించింది. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. అయితే ఏ ఒక్క నిందితుడు ఈ హత్యకు సంబంధించి దొరకలేదు. అనుమానితుల జాబితా మాత్రం చాలా పెద్దది. కొందరు డాక్టర్లు, హాలీవుడ్ వ్యక్తులు కూడా ఈ కేసులో ఆరోపణల పాలయ్యారు, కానీ ఇప్పటికీ నిజం మాత్రం తెలియలేదు. ఈ హత్య వెనుక పలు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది ఇది సీరియల్ కిల్లర్ పనిగా, మరికొంతమంది కొన్ని రాజకీయ కుట్రలు ఉన్నాయని నమ్ముతారు. ఇప్పటికీ ఈ కేసు గురించి ఎంతో కొంత సమాచారం ఉన్నప్పటికీ దాన్ని రుజువు చేసే ఆధారాలు మాత్రం లేవు. ఈ హత్య ఎలా చేశారు, ఎవరు చేశారు అనేది రహస్యంగానే మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ మిస్టరీస్ని తెలుసుకోవాలంటే తెలుగు నేత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక అన్సాల్వ్డ్ రియల్ మిస్టరీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.